మనకు తోడై ఉండాలి, మన పక్షము వహించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు తోడై ఉంటే అసలు దేవుడు ఏంది, ఎవరు తోడై ఉన్నట్టు మనకి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఎలా ఉంటే మనకు తోడై ఉంటాడు, మనం ఎలా ఉంటే మన పక్షం వహిస్తాడు. అంటే లోకములో రెండు నాయకత్వాలు ఉన్నాయి. ఒకటి దేవుని నాయకత్వం, రెండు సైతాను నాయకత్వం. ప్రతి మనుషుడు ఈ రెండు నాయకత్వాల్లో ఏదో ఒక నాయకత్వం కింద ఉన్నాడు. నేను అసలు ఏ నాయకత్వం కింద లేను అనే నరుడే లేడు. ఒకవేళ అలా ఎవరన్నా అంటే తను మోసం చేసుకుంటున్నాడు. ప్రతి మానవుడు ఉంటే దేవుని నాయకత్వం కిందన్నా ఉన్నాడు, లేదా దేవ వ్యతిరేకి సాతాను నాయకత్వంలోనన్నా ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షం వహిస్తాడు అంటే దేవుని పక్షము ఎవరు వహించారో వారి పక్షంగా దేవుడు వహిస్తాడండి.